హలో గైస్, ఇది డే 2. ఇంటికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం 10 డేస్ ఉంటాను నేను ఇక్కడ. అండ్ ఈరోజు వచ్చేసి నేను నైట్ సరిగ్గా నిద్రపట్టలేదు. అందుకని చెప్పి కొంచెం లేట్గా లేచాను. 9:30 అయింది నేను లేచేటప్పటికి. అండ్ బయటకు వచ్చి చూస్తే క్లైమేట్ మొత్తం కొంచెం చల్లగా ఉంది. సర్లే అని చెప్పి నేను వెంటనే లేచి ఫ్రెష్ అయిపోతున్నాను. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే మా ఇంట్లో వచ్చేసి నాకు లేట్గా లేచానని బ్రేక్ఫాస్ట్ అయితే కట్ చేశారు. బికాజ్ ఇంట్లో మమ్మీ డాడీ వచ్చేసి ఆల్మోస్ట్ 7:30 కల్లా తినేస్తారు. ఇంకా నేనే లేట్ లేచానని చెప్పి బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినగానే ఇంకా అమ్మ ఇదే పని చెప్పింది, బయట పొలానికి వెళ్ళి సో దాదాపు సంచి మొత్తం నిమ్మకాయలు కోసేసా. అండ్ ఇంకో విషయం, నేను ఈ నిమ్మకాయలు దొంగలించలేదు, తస్కరించింది. ఏమేం చేశా, తస్కరించా. ఇంకా నిమ్మకాయలు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేసాను. ఇంకా తర్వాత నేను ఇంక మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయా. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు మాట్లాడుకొని తర్వాత ఒక మంచి సినిమా ఏమైనా ఉంటే బెటరా అని చెప్పింది. అయితే నేను నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూస్తున్నా. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూసాక నాకు పాపప్ అయితే వచ్చింది, అఖండ 2 నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిందని చెప్పి. ఇంకా నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి సినిమా పెట్టి చూసేసాము. అది చూస్తుండగానే మధ్యలో మా అమ్మ ఫోన్ అయితే చేసింది. వర్షం పడుతుంది, పైన డాబా మీద బట్టలు ఉన్నాయి, కొంచెం తీసుకొచ్చి ఇంట్లో పెట్టేయమంది. ఇంకా నేను వెళ్ళి తీసి పెట్టేశాను. ఇంకా అమ్మమ్మ ఫోన్ చేసి వచ్చేటప్పుడు ఒక 2 శనగ నూనె ప్యాకెట్లు అయితే తీసుకురమ్మంది. అండ్ ఇంకా నేను శనగ నూనె ప్యాకెట్లతో పాటు బోనస్కి ఒక పప్పు వండల ప్యాకెట్ అయితే తీసుకున్నా. తినడానికి ఇంట్లో ఏం లేవు, బట్ అలాగో మనకి రోజంతా తినడానికి ఏదో ఒకటి ఉండాలి, సినిమాస్ చూస్తూ ఉంటాం. అండ్ అలాగే టీవీలో మిత్రమండలి సినిమాస్ అంటే చూస్తూ తినేసాం.